భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. సంచార జాతి అయిన బేడ బుడగ జంగాలు మొత్తము పార్టీలోకి చేరడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళకున్న సమస్యలన్నీ మాకు తెలుసు. మాతో ఒక సంవత్సరం పైన నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జిల్లాలో ఉన్న అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు. పొద్దున లేస్తేనే బండి వేసుకొనో లేకపోతే సంఖలో బిందెలు పెట్టుకొనో వ్యాపారానికి పోయి సాయంత్రం ఐదాలకే వచ్చి పాపం వాళ్లకు ఆ వండుకొని ఆ సంపాదనతోనే అన్నం వండుకొని గుడిసెల్లో బతకాల. ఇక్కడ చూస్తే చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. కరెంటు లేదు, పాము కాట్లు, తేలుకాటు, వరదలు వర్షాలు వస్తే పిడుగుపాటు, ఇటువంటివన్నీ భయాలు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు గట్టి మనుషులు. వాళ్ళు ఒక దేవపుత్రుల మాదిరి ఇక్కడ జీవిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలంటే వాళ్ళలో ఎంత నైపుణ్యత ఉంది. వాళ్ళ పాటలు పాడడంలో అయితేనేమి, వాళ్ళ వేషధారణలో అయితేనేమి చాలా అద్భుతంగా వాళ్ళ ఒక కళ ఉట్టిపడుతుంది. వాళ్ళు ఎన్ని కష్టాలున్నా సంస్కృతి, ఈ ధర్మము, సనాతన ధర్మాన్ని వాళ్ళు వదులుకోలేదు. ఎక్కడే కానీ మత మార్పిళ్ళు అనేది బోయడ బుడగ జంగాల్లో లేదు. వాళ్ళు మేము ఎప్పుడూ ఆ రాముణ్ణి శివయ్యనే నమ్ముకుంటామని చెప్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. ఆ దిశగా మేము అందరూ ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాము. మీరందరూ కష్టించి పనిచేసే వ్యక్తులు కాబట్టి మీకు త్వరలోనే న్యాయం జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. పూర్వపు భారతీయ జనసంఘ్, నేటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సంచార జాతులైనటువంటి బుడమ జంగాల వారు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి యొక్క ఆర్థిక పరిస్థితి, దుర్భర పరిస్థితి ఇక్కడ గమనించడం జరిగింది. దానికి మన అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొనకొండ రాజేష్ గారు, ఇక్కడ వారి యొక్క నాయకులు నాగరాజు గారు, రత్నమయ్య గారు, అశోక్ రెడ్డి గారు, అలాగే ఇంకా మిగతా నాయకులందరూ కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నా. ఎవరైనా సరే ప్రభుత్వ భూమిలో 6 నెలల కన్నా ఎక్కువగా కాపురం ఉంటే వాళ్లకు ఖచ్చితంగా ఆ ఇంటి పట్టా ఇవ్వాలి. అంటే దురదృష్టవశాత్తు కొన్ని శక్తుల కారణంగా అది జరగడం లేదని తెలిసింది. వాటి మీద భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పూర్తి స్థాయిలో పోరాడుతాయి. తప్పనిసరిగా అధికారులకు సరియైన దృష్టిలో తీసుకుని వస్తున్నాం. మేము ఒక్కటే మాట చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి పేదల గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఆధార్ కార్డు మీరు చెక్ చేసుకోండి. వాళ్ళకి ఎక్కడైనా వేరే ఇల్లు ఉంటే మీరు ఇవ్వద్దు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అడగడం లేనప్పుడు ఇవ్వాల్సిన ప్రాథమిక బాధ్యత మీకుంది. అది కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ వాళ్ళు ఎవరైనా సరే ఇవ్వవలసిన బాధ్యత మీకుంది. ఆ బాధ్యతను మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా వీళ్ళు దాదాపు 3 సంవత్సరాల పైగా ఇక్కడ కాపురం ఉన్నట్లుగా తెలుస్తోంది. మీరు ఎందుకు అలసత్వం చేస్తున్నారో తెలియదు. ఆ అలసత్వం నుంచి దయచేసి బయటికి రండి. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఉంది. ఉంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి కూడా ఇంకెవరికి ఇవ్వాలి? ఏమైనా ఈ ప్రాంతం ఏమైనా మీరు ఎవరికైనా పెద్ద నాయకులకో డబ్బున్న వాళ్ళకో అమ్ముకోవాలని చూస్తున్నారా? అది పొరపాటున కూడా భారతీయ జనతా పార్టీ జరగనివ్వదు. ఖచ్చితంగా వీళ్ళు పేదలకి ఖచ్చితంగా ఇళ్ళు ఇవ్వాల్సిందే, వాళ్ళకు పట్టాలు ఇవ్వాల్సిందే. మీరు పట్టాలు ఇస్తే చాలు. భారతీయ జనతా పార్టీ యొక్క పథకం ద్వారా వాళ్ళకు ఇళ్ళు ఇప్పించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. నీతిగా ఉన్నటువంటి సందర్భంలో ఇవ్వకపోతే మీ యొక్క ఉద్యోగాలకు కూడా ప్రమాదం అయ్యేటువంటి స్థాయిలో కోర్టు ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇచ్చి కరెంటు కనెక్షన్లు ఇస్తే ఉచిత కరెంటు కనెక్షన్స్ ప్రభుత్వం ద్వారా వస్తాయి. ఉచిత గ్యాస్ కనెక్షన్లు వాళ్ళకు వస్తాయి. వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాయి. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పేదరికంలో ఉన్నప్పటికీ, ఈరోజు ప్రభుత్వం పథకాలు ఇస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరుగుతోంది. అధికారులు వెంటనే మీరు మేలుకొంటారా? చైతన్యవంతులు అవుతారా? మీరు పక్క ఉండేటువంటి పనులు పక్కన పెట్టి ఇది చేస్తారా? వెంటనే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతపురం జిల్లా స్వామిదొడ్డి గ్రామం స్వామిదొడ్డి పొలంలో ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాం. 3 ఏళ్ళ పైన అవుతుంది. ఇక్కడ బుడజంగాలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాం. కాబట్టి మేము ఎన్నోసార్లు రాజకీయ నాయకులతో పోయినాము. కరెంటు గురించి, నీళ్ళ గురించి చూస్తామంటున్నారు కానీ ఇంకా పట్టించుకోవట్లేదు. కాబట్టి వద్దు, భారతీయ జనతా పార్టీ తరఫున
జిల్లా అధ్యక్షుడు కొనుగోలు రాజేష్ అన్నగారు, ఇక్కడ పార్సారథి అన్నగారికి మా హృదయపూర్వక మేము బీజేపీ పార్టీలో చేరినందుకు కూడా మాకు కూడా ఎంతో సంతోషము. పేదవాళ్ళకి న్యాయం జరుగుతాదని చెప్పనేసి ఇప్పుడు బీజేపీ పార్టీ నమ్ముకుంటున్నాము. ఇప్పుడు సిద్ధాంతాలు కూడా మేము కూడా బీజేపీ పార్టీకి వేస్తున్నాం. మేము కూడా బీజేపీ పార్టీ ఎందుకంటే పేదవాళ్ళ పక్షాన బీజేపీ పార్టీ నిలబడుతుంది. బీజేపీ పార్టీ పేదవాళ్ళకే సాయం చేస్తామని చెప్పనేసి మా కూటమి ప్రభుత్వం 3 జెండాలు కూడా మేము కూడా కట్టినాము. మేము కూడా ఇక్కడ ఉండి మా పెద్దల కాడి నుంచి బతికిన వాళ్ళు మేము వేరే దేశం నుంచి రాలేదు కాబట్టి మమ్మల్ని కొంతమంది సులుగాన భావిస్తున్నారు. కానీ మీరు అనుకున్నంత ఎక్కడో ఎదబడిచ్చారు, మమ్మల్ని ఎదబడి ఇచ్చి గెదవలని చూస్తారు. కానీ మేము కూడా పోము. ఎంత ఎడబడి చూపినాడు పోయేటోళ్ళం కాదు. ఇక్కడే ఉండి సాధిస్తాం. ఇక్కడే ఉండి మేము పట్టాలు కానీ ఇప్పించుకొని ఇదే బీజేపీ తరఫున నేను నిలబడి కూడా కార్యక్రమం జయప్రదం చేస్తామని కోరుతున్నాం.